తిప్పితే ఆ రింగ్ తిప్పుకో. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం కొత్త వెలుగు తెలంగాణ భూభారతి చట్టం ఈ సమస్యను పరిష్కరించే దిశగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవసరమైన అనువైనటువంటి చట్టము. గత ధరణి చట్టంలోని ఇబ్బందులను లోపాలను సవరించుకుంటూ గతంలో మనకు గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థ అప్పీలు వ్యవస్థ లేదు, కోర్టుకు వెళ్ళాలని భారతి కొత్త 6వ చట్టం. ఇందులో భూమి హక్కుల భద్రము మరియు భూ సమస్యల సత్వర పరిష్కారం, అట్లాగే రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు కోసం ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. కీలక అంశాలు ఒక 13 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు, అట్లాగే తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మరియు మ్యాప్ తయారీ చేయాలి. అట్లా నాకు 6 పాస్బుక్లో 392 సర్వే నెంబర్లో ఎకరా 36 గుంటలు ఉండే. దాన్ని ధరణిలో ఈరోజు వరకు కూడా అప్లికేషన్ చేశాను, గ్రీవెన్స్లో కూడా వచ్చాను, కానీ నాకు చేస్తున్నారు. దీనికి మీరు తగిన నాకు న్యాయం చేసి ఈ భూ భారతులను ఎక్కించగలరని నా యొక్క విన్నపం. నాకున్న భూమి ఎకరం 36 గుంటలు, అది నాన్న పేరు మీద ఉంది, నాన్న ఎక్స్పైర్. ఆ భూమి నాకు పట్టా కావాలని పాస్బుక్ దరఖాస్తు పెట్టిన రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కావాలని మీ ఆఫీసర్లకు నేను నమస్కారం చేస్తున్నాను. సార్, నా పేరు శ్రీను గొడిచాల, మాది లాదల గ్రామం. అయితే మా నాన్నగారు ఒక 30 సంవత్సరాల క్రితం భూమి హక్కు కలిగి ఉన్నారు. అప్పుడు మేము సాదాబైనామా 254A అనే సర్వే నెంబర్లో మా పెదవాపుకు మాకు ఇద్దరికి 23 గుంటలు ఎక్కింది. అదే సర్వే నెంబర్లో ఒక 3 గుంటలు భూమి మాత్రమే ఎక్కింది. ఇంకా ఎకరా 23 గుంటలు, ఇంకా ఎకరా 20 గుంటలు ఎక్కాలి. అయితే అప్పుడు పలు విధాలుగా ఎంఆర్ఓ ఆఫీస్ గారి చుట్టూ, అప్పుడు నీరజ్ అది ఇంకా నారాజు సారు వాళ్ళ దగ్గర ఎన్నో విధాలుగా చాలాసార్లు మీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా రికార్డులను పరిశీలించారు. మీ భూమి ఎక్కడికి పోలేదు, మీ భూమి మీకే ఉంది, ఎక్కిస్తామని చెప్పారు. ఆర్టీ కార్యాలయానికి పంపించాము, అది వస్తాయని కూడా చెప్పారు. ఎన్ని విధాలుగా చేసినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య సాలే కాలేదు. దయచేసి ఇకనైనా ఈ సమస్యను కొంచెం మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. సాధం ఇప్పుడు ఆ నెంబర్ యొక్క పూర్తి విస్తీర్ణం సర్వే చేసి మోకా రికార్డ్ ఎవరెవరు ఉన్నది అనేది వెరిఫై చేసి అందులో మీరు నిజంగా నెంబర్లో మీ స్వాధీనంలో ఉంటే కనుక ఆ పూర్తి విస్తీర్ణం సరిచేసి మీకు సాధబైనామా ద్వారా రెగ్యులరైజ్ చేస్తాం. తొగ్లాపూరు, నా పేరు సుజాత. అప్పుడు భూమి వేరొక పేరు సర్వే నెంబరు 237 వేరొకల పేరు మీద 9 గుంటలు ఎక్కింది సార్. అది మా పేరు మీద, మా ఆయన పేరు మీద ఎక్కియాలని కోరుచున్నా సార్. చట్టంలో మనకు అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తోటి మన అప్పీల్ ఆర్డీఓ గారికి చేసుకుంటే మీకు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని సరి చేస్తారు. గత 2020లో చేసిన ధరణి చట్టం వల్ల గతంలో ఉన్నటువంటి ROR చట్టం 1971లో చేసిన దాన్ని సవరిస్తూ, అదే 1989లో ROR చట్టాన్ని సవరిస్తూ ఒక ధరణి చట్టాన్ని తేవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి లోపాలు అవన్నీ మీకు గతంలో మీకు తెలుసు. ఎలాంటి పొరపాటు జరిగినా కూడా దాన్ని ఏ స్థాయిలో కూడా సవరించడానికి అవకాశం లేకుండే. పొరపాటున అధికారుల పొరపాటు కానివ్వండి, లేకపోతే రైతులు తప్పుడు సమాచారం ఇచ్చి ఏదైనా రికార్డు మార్పించుకున్నా దాన్ని సవరించడానికి అధికారం లేకుండా గత చట్టంలో ఉండి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ చేయడానికే మన ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని మార్పు చేసి
సవరణలు చేసి చట్టాలుగా పలు సెక్షన్ల వారీగా చేసి సమస్య పరిష్కారాన్ని కొత్త చట్టం చేయడం జరిగింది. సెస్ అథారిటీని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయబోతుంది. కాబట్టి ఈ చట్టం ద్వారా రైతులకు ఉన్నటువంటి ఏవైనా మీ కుటుంబ తగాదాలు తప్ప రికార్డు జరిగిన సమస్యలన్నీ కూడా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ అవగాహన చేసుకొని ఈ చట్టాన్ని వినియోగించుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ చట్టం గురించి మనకి డీటెయిల్డ్గా ఇందాక మీకు ఆడియో గారు స్లైడ్ బై స్లైడ్ ప్రెజెంటేషన్ అనేది మీకు చూపించడం జరిగింది. దాంతోపాటు మీకు అందరికీ కూడా ఒక పాంఫ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ చట్టంకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ధరణిలో ఏవుండేటివి, ఇప్పుడు కొత్తగా ఈ చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అవగాహన పొందాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. చాలామంది ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీకున్న ఇష్యూస్ చెప్పారు. వాటిల్లో అన్నీ కూడా మెయిన్గా మనకు వస్తున్నవి సర్వే ఇష్యూస్. అంటే ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ ఎక్సీడ్ అవ్వటం వల్ల ఎవరికైతే భూమి మీద పొసెషన్ ఉందో అయినా కూడా వాళ్ళకి మనము పాస్బుక్లు ఇవ్వలేకపోయాము. రెండోది, మనకి విరాసత్ చేసినప్పుడు ఎవరికైనా తప్పులు జరిగితే అది రెక్టిఫై చేసుకునేటానికి ఎట్లాంటి అవకాశం ఉండేది కాదు. మూడోది, మిస్ మ్యాచ్ కేసులు చాలామంది చెప్తున్నారు. మోకా మీద ఒక సర్వే నంబర్లో ఉండి పాస్బుక్ ఇంకో సర్వే నంబర్లో ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ ధరణిలో మనకి అట్లాంటి కరెక్షన్ అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు భూభారతిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సర్వే చేసుకొని ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కరెక్షన్ చేసుకుంటూ ఎవరికైతే భూమి మీద మోకా ఉందో, కాగితాలు కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళకి మనము పట్టదార్ పాస్బుక్ కల్పించే అవకాశం ఉంది. ఎవరికైతే పాస్బుక్లు తప్పుగా ఇష్యూ అయి ఉన్నాయో వాళ్ళందరివి క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఇప్పుడు మనకి భూభారతిలో ఉంది. కాబట్టి దాంతో మీరందరూ చెప్పిన చాలా వరకు ఇష్యూస్ మనము రెక్టిఫై చేసే అవకాశం మనకి ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నారు. రెండోది, మన సాదా బైనామా ఏవైతే పెండింగ్ ఉన్నాయో జిల్లాలో ఇప్పటి వరకు 40,000 అప్లికేషన్స్ మనకి 2020లో సాదా బైనామా కింద పెట్టుకున్నారు. అవన్నీ కూడా మనం ఇంతకుముందు డిస్పోజ్ చేయలేకపోయాము బికాజ్ ఆఫ్ కోర్ట్ స్టే వల్ల. అది కూడా ఇంతకుముందు చట్టంలో ప్రావిజన్ లేదు కాబట్టి చేయలేకపోయాము. కానీ ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్ 6 కింద సాదా బైనామాలు అన్నీ కూడా మనకి డిస్పోజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తెల్ల కాగితం ద్వారా కొన్ని అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరివి కూడా మనము త్వరలోనే డిస్పోజ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టదారు పాస్బుక్లు ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది కూడా తెలియజేస్తున్నాము. మూడోది, మనకి ఎక్కడైతే కరెక్షన్స్ కావాలో, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కొంతమంది చెప్పారు మాకు భూమి ఉన్నా కానీ ఇంకెవరికో పట్టదారు పాస్బుక్ ఇష్యూ అయింది అని చెప్పి. సో ఇట్లాంటి రికార్డ్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ఎవరికైనా మీకు ఉన్న ఎక్స్టెంట్ తక్కువ ఉంది, లేదు అంటే వేరే ఎవరికో లేని వాళ్ళకి పాస్బుక్ ఉంది కానీ మీకు రావాల్సిన ఎక్స్టెంట్ వాళ్ళకి కలిపి ఉంది అని ఉంటే అవన్నీ కూడా సెక్షన్ 4 కింద రికార్డ్ కరెక్షన్ కోసం మీరు పెట్టుకొని మనం సర్వే చేసి కరెక్ట్ డీటెయిల్స్ ప్రకారం మళ్ళీ అవన్నీ సవరించుకునే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైన అంశం అపీల్ వ్యవస్థ. ఇంతకుముందు చాలామంది ప్రజావాణికి వచ్చినప్పుడు కూడా ఏదైనా కరెక్షన్ కావాలి అంటే మేము పట్టదార్ పాస్బుక్ ఆల్రెడీ ఇష్యూ అయ్యి ఉంటే మేము దాన్ని ఏమీ చేయలేము, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని మేము చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో ఎక్కడైతే టైటిల్ క్లియర్ ఉందో కానీ పట్టదార్ పాస్బుక్ తప్పుగా ఇష్యూ అయ్యింది, లేదు అంటే ఏమైనా కరెక్షన్స్ చేయాలి అనుకుంటే అపీల్ వ్యవస్థ మనకి 3 అంతలుగా మన జిల్లాలోనే ఉంది. కాబట్టి తహసీల్దార్ ఇచ్చిన విరాసత్ కానీ, లేదు అంటే మ్యూటేషన్ ఆర్డర్ మీద ఆడియో గారు ఇచ్చిన ఆర్డర్స్, సాదా బైనామా ఆర్డర్ కానీ లేదంటే వేరే ఎట్లాంటి ఆర్డర్స్ అయినా ఇచ్చి ఉంటే దాని మీద కలెక్టర్ గారికి ఉన్న అపీల్ వ్యవస్థ, అలానే కలెక్టర్ లెవెల్లో పిఓబి గురించి కానీ, లేదు అంటే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ అది పట్టా భూమి లేదు అంటే గవర్నమెంట్ అని ఉంది, ఇట్లాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే దీని మీద కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కూడా మీరు అపీల్ కోసం CCLAకి కానీ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల దాదాపు 90% ఇష్యూస్ మన జిల్లా లెవెల్లోనే అపీల్ వ్యవస్థలోనే మనము రిజాల్వ్ చేసుకొని హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టదార్ పాస్బుక్ కల్పించి భూ వివాదాలన్నీ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఈ చట్టంలో మనకి అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఒక 10-20 రోజుల్లో మనకి ఆన్లైన్ పోర్టల్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకొని ఈ భూభారతికి సంబంధించిన చట్టం ప్రకారం అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్ నుంచి వచ్చేటివి మేము అంచెలుగా మనము సర్వేయర్ని పంపించి అలానే గ్రామ పాలన అధికారులు సర్వేయర్స్తో పాటు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని రిజాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన రైతులందరికీ అలానే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు అంటే 1920 నుండి గత
5 సంవత్సరాలుగా మనం చూస్తే రైతులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. తన భూమి తను అనేది భద్రంగా ఉంది అనే పరిస్థితి నుండి అభద్రతాభావంలోకి పోవటం వలన ఒక రకంగా ప్రతిరోజు ఒక రకమైన టెన్షన్ పడుతున్న రైతులను చాలామందిని మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా మన గ్రామాల్లో ఉన్న పద్ధతి ప్రకారము సాదా బయానమ్మ రాసుకొని కాస్తు కాలంలో ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు. ఎందుకంటే అమ్మిన వాడి మీద ఒక విశ్వాసం నమ్మకం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నది. ఏమి ఇబ్బంది లేదు, నాకు కొనుక్కున్న భూమికి కాస్తు కాలంలో నేను ఉన్నాను అని చెప్పి ఒక సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్న రైతుకు ధరణి అనేది ఒక శాపంలాగా దాపరిచిందని చెప్పుకున్నట్లో ఎలాంటి అతిశక్తి లేదు. వస్తే పక్కనున్న రైతులు ఎప్పుడైతే ధరణి వచ్చిందో కాస్తు కాలం పోయిందో పట్టాకాలంలో ఉన్న అమ్ముకున్న రైతులకు ఒక రకమైన ఆశలకు రెక్కలు వచ్చినాయి. ఒకనికి పడకుంటే ఇంకోటి ఇక్కడున్నవాడే అన్న ఈ భూమి నీ పేరు మీదనే ఉన్నది ధరణిలో చూసుకో ఒకసారి అంటే తను ధరణిలో చూసుకోవడం, వచ్చి భూమి మీదకి కబ్జాకు రావడం, ఆ కాస్తుకారికి కొన్నతనికున్న తనకు గొడవలు జరగడం, దాన్ని బట్టి పోయి తహసీల్దార్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా మనకు పరిష్కారం లభించకపోవడం, కోర్టుకు పోయే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మన అందరికీ తెలుసు ఒక విషయం, కోర్టుకు పోతే ఎన్ని సంవత్సరాలు అవుతాయో. మరీ ముఖ్యంగా భూమి సమస్యలకు చాలా సమస్యలు అవుతుంటాయి. సరే మనం పాస్బుక్లు రాసేటప్పుడు కానీ లేకుంటే పహనీలు ఎక్కించేటప్పుడు కానీ రికార్డులు ఎక్కించినప్పుడు ఏమన్నా పొరపాటు జరిగింది అని అంటే ఆ పొరపాటును సరిదిద్దడానికి కూడా ఏ స్థాయిలో కూడా స్పష్టత లేకపోవడము, ఏ అధికారికి కూడా సరి అయిన అధికారాలు లేకపోవడము, లక్షల కొద్ది పిటిషన్స్ మరి తహసీల్ లెవెల్లో ఆర్డీఓ కలెక్టర్ గారి లెవెల్లో వస్తే 10-15% పరిష్కారం కావడము, 80-85% పెండింగ్ ఉండడము, ఈ తహసీల్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరగడమే మనకు సరిపోతుంది. ఇది ఒక రకంగా నిత్య కృత్యమైందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటన్నిటినీ ఆలోచించే ఈ రైతులకు ఏదైతే వాళ్ళ భూమి మీద వాళ్ళకు సంపూర్ణమైన హక్కు ఉన్నా కూడా వాళ్ళ రికార్డు కాడికి వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనే ఆలోచనతోటే మరి ఆ రోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రామాలు మండలాలు తిరిగినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఇదని ప్రధానమైన సమస్యగా వారి దృష్టికి రావడం జరిగింది. అప్పుడే వారు ఒక మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు, రైతు సోదరులకు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. రైతులకు సంపూర్ణమైన హక్కు కల్పించే విధంగా మేము కృషి చేస్తాము, కొత్త చట్టం తీసుకువస్తామని చెప్పిన విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నా. ఒక చట్టం తీసుకురావాలి అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది. అంతేగాని బ్లాక్ మెయిలర్స్నో లేకుంటే దళారీలను దృష్టిలో పెట్టుకోనో లేకుంటే రాజకీయ లబ్ధితోటో లేదా రాజకీయ దురుద్దేశంతో చేసే చట్టము ఎప్పుడు కూడా సరి అయిన పద్ధతి కాదు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. రేపు సర్వే జరుగుతుంది. సర్వే జరిగిన తర్వాత అక్కడ కూడా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని జూన్ 2వ తారీఖు నుండి ప్రతి విలేజ్లో సమగ్ర సర్వే చేసి అక్కడికక్కడే పరిష్కారాలు అందించి పరిష్కారం కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు మీ పరిష్కారము ఫస్ట్ తహసీల్దార్ గారి దగ్గర దొరికే అవకాశం ఉన్నది. తహసీల్దార్ దగ్గర లేకుంటే ఆర్డీఓ గారి దగ్గర దొరుకుతుంది, ఆర్డీఓ గారి దగ్గర లేకుంటే కలెక్టర్ గారు దొరుకుతాయి. 90-95% ఆర్డీఓ గారి లెవెల్లోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏమన్నా 5% ఉంటే కలెక్టర్ గారి లెవెల్లో కాకుండా కూడా రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్లో మీరు సివిల్ కోర్టులో పోవాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం పూర్తిగా రెవెన్యూ చట్ట పరిధిలోనే
ట్రిబ్యునల్దే ఫైనల్ డిసిషన్ ఉంటుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రజల దగ్గరికే ప్రభుత్వం రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో మరి ముందుకు పోయే ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.